శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 7, 8, 9 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వతంగా పరిష్కారం చెప్పబన్ను. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబన్ను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబన్ను. గురువు గారు శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి రకమైన గుప్త నిధులు సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 7, 8, 9 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సింహ రాశి వారికి మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులోని ప్రతి మాటను, మీ కుటుంబ రహస్యాలను, అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలను, ఆర్థిక పరిస్థితిని, భవిష్యత్తు ప్రణాళికలను ఎలాంటి సందేహం లేకుండా చెప్పేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంలో ఈ సమయంలో ఒక హెచ్చరిక అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన సమయం ఇది. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాదు. ప్రతి ఆప్యాయమైనటువంటి ప్రేమ ఈ సమయంలో మాట వెనుక మంచి ఉద్దేశమే ఉంటుందని కూడా చెప్పలేం. కొన్నిసార్లు మనకు అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉండే వ్యక్తులే తెలుసో తెలియక మన యొక్క బలహీనతలను ఇతరులతో పంచుకోవడం, లేదా మనకు సంబంధించి ఇబ్బందులు కలిగించే పరిస్థితులను సృష్టించడం జరగవచ్చు. అందుకే ఈ కాలంలో అయితే సింహ రాశి వారు మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించడం మీకే మంచిది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి విషయాల్లో మీరు మరింత అప్రమత్తంగా ఉండండి. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో అప్పులు, భాగస్వామ్యాలు లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పుచ్చుకునేటువంటి నిర్ణయాలు కేవలం నమ్మకం ఆధారంగా తీసుకోకండి. మీకు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి చెప్పిన మాటలను ఒక్కసారి ఆలోచించే అవసరమైతే అన్ని వివరాలను కూడా మీరు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే చిన్న రహస్యం, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. అలాగే కుటుంబ సంబంధాల విషయంలో కూడా మీకు ఈ సమయంలో జాగ్రత్త అవసరం. ఒకరి మాటను మరొక విధంగా చెప్పడం, అపార్థాలు పెంచే విధంగా విషయాలను మార్చి చెప్పడం, లేదా చిన్న సమస్యను పెద్దదిగా చూపించడం వల్ల కుటుంబంలో అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు
అలాంటి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి. మరికొన్నిసార్లు అపార్థాల వల్ల కూడా జరుగుతాయి. అందుకే ఏ విషయాన్నైనా విన్న వెంటనే నమ్మకుండా సంబంధిత వ్యక్తితో నేరుగా మీరు మాట్లాడి నిజ నిజాలు తెలుసుకోవడం మంచిది. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో అయితే సింహ రాశి వారు మీరు భావోద్వేగాల కంటే వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మీకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి వారిని అనుమానించవలసిన అవసరం లేదు. కానీ గుడ్డిగా నమ్మడం కూడా మీకు అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ఆలోచనలు తొందరపడి తీసుకోకండి. మీ యొక్క ఆర్థిక వివరాలు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు యొక్క ప్రణాళికలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన సందర్భాల్లో మీరు పంచుకోకండి. ముఖ్యంగా సింహ రాశి వారు మీ వెనకాల జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీకు వెంటనే తెలియకపోవచ్చు. కానీ మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన, మార్పులు, మాటల్లో తేడా, అనవసరమైన జోక్యం మీ యొక్క నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు కనిపిస్తే వాటిని ప్రశాంతంగా గమనించండి. తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో వాస్తవాలను తెలుసుకొని స్పందించడం మేలు. అలాగే ఈ సమయంలో మీకు అవసరమైన గొప్ప రక్షణ, జాగ్రత్త, సహనం మరియు ఈ సమయంలో వివేకం. మీకు ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎవరితో పంచుకోవాలి అనే విషయంలో సమతుల్యత పాటిస్తే అనేక సమస్యలను మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అయితే మీకు ఈ సమయంలో చెప్పబడిన ముఖ్యమైన సూచన ఏమిటంటే, ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో అని చెప్పే ముందు అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవకాశం అయితే ఎంతగానో ఉంది. ముఖ్యంగా కొన్ని పరిస్థితులు వ్యక్తిత్వాలను, లక్షణాలను, సంబంధాలతో ఏర్పడే సంకేతాల గురించి మాత్రమే సూచిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఈ సమయంలో ఎక్కువ జోక్యం చేసుకునే మీ యొక్క ప్రతి నిర్ణయం గురించి మీరు తెలుసుకోవాలని అయితే ఆసక్తి చూపే మీ యొక్క వ్యక్తిగత విషయాలు పదే పదే అడిగే ఒక స్త్రీ ఉండే అవకాశం ఉందని అయితే మీరు జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తుంది. ఆమె మీకు పూర్తిగా అపరిచితురాలు కాకపోవచ్చండి. ఆ స్త్రీ మీ యొక్క కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చండి. లేదంటే తరచూ మీతో కలిసే పరిచయస్తురాలు కూడా కావచ్చు. మొదట్లో ఆమె చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఆప్యాయత, శ్రద్ధ అన్నీ నిజమైనవే అని మీరు భావించవచ్చు. కానీ క్రమంగా మీ జీవితంలో అయితే అటువంటి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఆమె చూపించే ఆసక్తి సాధారణాన్ని మించి అయితే మీకు ఉంటే అది మీరు గమనించవలసిన విషయమే. ముఖ్యంగా ఆ స్త్రీ మీరు చెప్పే విషయాలు ఇంకొంతమందికి అయితే ఇలా చేరవేస్తున్నారు అని మీకు అర్థం కాలేదు. మీ ఇంట్లో జరిగిన చిన్న చిన్న సంఘటన కూడా బయట వారికి ఎలా తెలుస్తుందో, మీ యొక్క ప్రణాళికలు కూడా ముందుగానే ఇతరుల చెవికి ఎలా చేరుతున్నాయి అన్న ప్రశ్నలు మీ మనసులోకి వస్తే ఒక్కసారి మాత్రం మీరు ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఏదైనా మంచి ఒక పని కావచ్చు ప్రారంభించాలనుకున్నప్పుడు ఇది కుదరదు, ఇది నీ వల్ల కాదు, ఇంకొంచెం ఆగు అంటూ మీలో సందేహాలను పెంచే ప్రయత్నం చేయవచ్చు. మీరు ధైర్యంగా అయితే ముందుకు సాగినట్లు అయితే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు ఆ స్త్రీ చెప్పవచ్చు. అలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే వారిని తప్పుపడాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఈ సమయంలో మీ యొక్క నిర్ణయాలు మీరే ఆలోచించి తీసుకోవడం మాత్రం అవసరం. మరొక విషయం కూడా మీరు గుర్తుంచుకోవడం మంచిది. అసూయ ఎప్పుడు కోపంగా బయటపడదు. కొన్నిసార్లు అది చిరునవ్వు వెనకాల అయితే మీకు దాగి ఉంటుంది. మీ యొక్క విజయాన్ని అభినందించినట్లే కనిపిస్తూ అదే సమయంలో మీ యొక్క పురోగతిని అడ్డుకునేలా మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అలాంటి ప్రవర్తన కనిపిస్తే మీ యొక్క వ్యక్తిగత విషయాలను పరిమితంగా మాత్రమే పంచుకోవడం అయితే మంచిది.
ముఖ్యంగా మీ కుటుంబంలోని లేదా మీకు దగ్గరగా ఉన్న ఏ స్త్రీనైనా అనుమానించవలసమని చెప్పడం కాదు. ప్రతి సంబంధం నమ్మకం మీదే నిలబడుతుంది. కానీ ఆ నమ్మకంతో కానీ ఈ సమయంలో పాటు వివేకం ఉండాలి. ఎవరి మాటనైనా నిజమని నమ్మే ముందు పరిస్థితులను మీరు ఈ సమయంలో ప్రశాంతంగా పరిశీలించడం, వాస్తవాలను తెలుసుకోవడం, భావోద్వేగాల కంటే ఆలోచనలు కూడా ప్రాధాన్యం ఇవ్వడం మీకు మేలు చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో అయితే ఒక సింహ రాశి వారికి అయితే మీకు ఇచ్చే ప్రధాన సూచన ఏమిటంటే, మీ జీవితంలో ప్రతి విషయాన్ని కావచ్చు లేదంటే ప్రతి ఒక్కరితో పంచుకోవడం, మీ రహస్యాలను కాపాడుకోండి. మీ యొక్క నిర్ణయాలను మీ యొక్క వివేకంతో మాత్రమే తెలుసుకోండి. అలా చేస్తే ప్రతికూల పరిస్థితులు తగ్గి మీ జీవితంలో అయితే ఖచ్చితంగా ప్రశాంతత మరియు పురోగతి తిరిగి నెలకొనే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అలాగే ఈ సమయంలో అయితే మీకు మీ జీవితంలో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అనూహ్యంగా మార్పులు అయితే రాబోతున్నాయి. ఆ స్త్రీని మీరు శత్రువుగా భావించడం అనేది కాదు. మీరు ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయం మీకే నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే మీరు ముందుగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ ఒక వ్యక్తి ఎవరో మీకు అర్థమైన వెంటనే నిలదీయడం, వాదనకు దిగడం లేదా అందరితో మీరు అవమానించడం వంటి పనులు చేయకండి. ఎందుకంటే అలాంటి చర్యల వల్ల మనకే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు గొడవలకు దూరంగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ఊహించని ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో ఆదాయం, పెట్టుబడులు, అలాగే కొత్త వ్యాపార ప్రణాళికల సమస్యలు, పిల్లల భవిష్యత్తు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి విషయాల్లో మీరు అవసరమైనవి మాత్రమే పంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రేయస్సు కోసమే అడుగుతున్నారని మీరు అనుకోవడం సరైనది కాదు. అందుకే ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. ఈ 3 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి మీ వ్యాపారంలో ఈ సమయంలో పాత కస్టమర్ల రాక ద్వారా చిన్న చిన్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే సింహ రాశి వారికి ఈ సమయంలో పని భారం అధికంగా ఉంటుంది. కానీ మీ పనిని పై అధికారులు మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీరు ఆశించిన ప్రేమ మీకు దక్కుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య బంధం అనేది మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో అయితే ఊహించని అవకాశాలు రాబోతున్నాయి. గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 3 రోజుల్లో ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది చిన్న అవకాశం అయినా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు చాలా రోజులుగా అర్థం కాని కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా మీకు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే మీకు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన మార్పులు వస్తాయి. పాత బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే వారికి అయితే అద్భుతమైన మార్పులు అయితే ఇప్పుడు చూస్తారు. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.